ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడము, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషి మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషం నుంచి వద్దాం. మేష లగ్నము ఏమంటే, నాకు లగ్నం తెలియదు, రాశి మాత్రమే తెలుసు, రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. ఆ రాశిలో కూడా అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు, 1వ పాదం వీటిలో జన్మించామండి
నాకు రాశి మాత్రమే తెలుసు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. లగ్నం తెలుసండి నాది మేషలగ్నము అంటుంటారు అన్నప్పుడు మీకు లగ్నరీత్యా తెలుసుకునేటువంటి విషయాలు ఇవి. మీ జన్మజాతకం తెలుస్తుంది, పర్సనల్ రీడింగ్ దట్ ఈస్ డిఫరెంట్. ప్రతి జీవి కూడా పాస్ట్ లైఫ్లో మనుష్య జన్మల్లో కానీ రకరకాల జన్మల్లో కానీ ఒక జీవిగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే అసలు మనిషి పాస్ట్ లైఫ్లో ఏమై ఉంటాడు మేషలగ్నం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, అయితే ఇది పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి పర్సనల్ చార్ట్లో వాళ్ళ ఉంటుంది ఇంకా స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, గురువు జీవుడు ఎక్కడున్నాడు, కర్మ ఎక్కడుంది, ఏ రాశుల నుంచి కదులుతో ఏ రాశిని వదిలిపెట్టి ముందుకు వచ్చింది, అలా ముందుకు వచ్చినప్పుడు ఏ గ్రహాలతో సంబంధాలు పెట్టుకుంది, ఇప్పుడు పాస్ట్ లైఫ్లో ఏ గ్రహాలతో సంబంధం ఉండేది అనే దాన్ని బట్టి ఉంటుంది నాడీ ఆస్ట్రాలజీ పరంగా. బట్ ఇక్కడ మనం లగ్నం కూడా ప్రధానమే కాబట్టి పాస్ట్ లైఫ్స్లో మేషం వారు కొన్ని ధర్మకార్యాలు చేసినటువంటి వ్యక్తులై ఉండడము, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి కర్మలు చేసిన వ్యక్తులై ఉంటారు. మరైతే మీకు సందేహం కలగొచ్చేవండి, మంచి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కర్మలు చేసి ఉండుంటే మరి ఈ జన్మలో నాకు ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పిరిచువల్ రిలేటెడ్గా పుట్టడం వేరు, మనకి తెలియకుండానే స్పిరిచువల్ రిలేటెడ్ కర్మలలో ఏదో ఒక మిస్టేక్ అవ్వడం వేరు. అలా అందుకే చూడండి, మీరు మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎప్పుడు ఆ పాస్ట్ లైఫ్ పూర్వజన్మ వాసన వల్ల ఏమైపోతుంటుందంటే ఏదైనా కొన్ని శుభకార్యాలు అంటే కొన్ని మంచి కర్మల కోసం నేను కొంచెం వెచ్చిస్తానండి అంటూ ఉంటారు. చూడండి కావాలంటే మీ మైండ్లో అది ఉంటుంది ఎప్పుడు, ఏదైనా ఒక మంచి కర్మలు జరుగుతుంది నేను దానికి స్పెండ్ చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి స్పెండ్ చేస్తాను అంటే వాళ్ళు టైం స్పెండ్ చేసే వాళ్ళైతే టైం స్పెండ్ చేస్తానంటూ ఉంటారు. అలా కాకుండా నాకు డబ్బులు ఉన్నాయండి నేను దానికి ఏదైనా ధన సహాయం చేస్తానంటే ధన సహాయం చేస్తా అంటూ ఉంటుంటారు. లేకపోతే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని కర్మలు అంటే అట్లా రోడ్డు మీద ఎవరో టక్కన పడిపోయారు, వెంటనే స్పందించి అయ్యో ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించడము, ఫోన్ చేయడము. అంటే ఏమిటి, వీళ్ళకి పాస్ట్ లైఫ్ వాసన ఉండిపోయింది. అందుకని వీళ్ళలో ఆవేశము అటువంటివి ఉన్నా కూడా మేషలగ్నంలో, ఎందుకంటే ఫైరీ లగ్నం కదా, ఇది మాత్రం ఎక్కడికి పోదు. కానీ నేను చెప్పినట్టుగా దీనికి సంబంధించిన బ్యాడ్ కర్మాస్ ఏవో వాళ్ళకి తెలుసో తెలియకో చేయడం ద్వారా దీన్ని అనుభవిస్తూ ఉంటారు. కావున మేషం వారు పక్కాగా ఏమనుకోవచ్చు అంటే వాళ్ళు దైవ సంబంధించిన సత్కర్మలు చేసినటువంటి వాళ్ళై ఉంటారు పాస్ట్ లైఫ్లో అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం మేషం నుంచి కనుక తీసుకున్నట్లయితే సర్వసాధారణంగా వీళ్ళకి కర్మ ఎలా వస్తుంటుంది అంటే ఒక సిబ్లింగ్స్ మూలంగా మేషం వారి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు పాస్ట్ లైఫ్స్లో సిబ్లింగ్స్కి కొంత కర్మ బ్యాలెన్స్ ఉంటారు. లేదా వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కొంతమంది చూడండి అంటూ ఉంటారు, ఏమంటే నేను పలానా ఇది చేశాను, నన్ను వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు అని. వాళ్ళు వాంటెడ్గా మోసం చేశారంటే వాళ్ళు కూడా అనుభవిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు తెలియకుండానే పాస్ట్ లైఫ్లో తెలియని కొన్ని కర్మలు చేయడం ద్వారా కూడా మోసపోతూ ఉంటారు. ఆ రకంగా వ్యాపార సంబంధించినటువంటి కొన్ని కర్మలు మీరు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అలాగే తోబుట్టువులు, ముఖ్యంగా బంధువర్గంలో మీరు ఎటువంటి మంచి చేస్తున్నా సరే మీకు బ్యాడ్ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. అరే ఏమిటిది నాకు బంధువర్గంలో ఇలా అవుతుంది ఏంటని వీళ్ళు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మరి ఏమిటి పరిహార మార్గము? ఎందుకంటే మీరు పాస్ట్ లైఫ్లో బంధువర్గంతో చేసినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, మీకు తెలియకుండా అజ్ఞానంలో చేస్తుంటాం. ప్రతి వ్యక్తి అజ్ఞానంలో ఏదో తప్పు చేస్తూ ఉంటాడు, కావాలని ఎవరు చేయరు కూడా. మరి దీన్ని ఎలాగ క్లియర్ చేసుకోవాలి అంటే పెసలు అంటారు. ఒక కేజీంపావు పెసలు తీసుకోండి. కేజీంపావు పెసలు తీసుకొని మీరేం చేస్తారంటే దానికి తోడు ఒక గ్రీన్ కలర్ వస్త్రం ఒకటి, అంటే జాకెట్ పీస్ కావచ్చు, బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ కావచ్చు, టవల్ అయినా సరే, పంచ్ అయినా సరే, ఏదైనా సరే, బుధవారం నాడు ఉదయాన్నే పొద్దున్నే బుధవారం నాడు ఏం చేస్తారంటే దానంగా ఇస్తూ ఉండండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మాస్ ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే శాస్త్రంలో ఒక వ్యక్తి ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా బాగా పనికొచ్చేది దానం ద్వారానే మనం అనేకమైనటువంటి కర్మల నుంచి బయటపడవచ్చు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ పెసలు దానంగా ఇస్తూ నిత్యము కూడా సూర్యుడిని చూస్తూ సూర్యుడికి నమస్కరించుకొని విష్ణువు యొక్క సహస్రనామాలు వినడం చేయాలి. విష్ణు సహస్రనామాన్ని వింటూ సూర్యుడిని నమస్కరించుకోవాలి. లేదంటే నాకు పఠించడం వచ్చు, నేను చక్కగా పఠించగలను, విష్ణు సహస్రనామాలని పఠించండి మీ నోటి ద్వారా. ఎందుకంటే అందరికీ పూర్తిగా రావాలని రూల్ లేదు. అందుకని సూర్యుడిని చూస్తూ ఉంటే ఏమవుతుందంటే
సూర్య నమస్కారాలు మేషలగ్నం వారికి ఖచ్చితంగా పాపనాశనం చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడతారు మీరు. చాలామంది చూడండి, నేను చాలా బాగున్నానండి, నేను చాలా చక్కటి కర్మలు చేస్తున్నాను, అయినా కానీ నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో చేసుకునేటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇది గరుడ పురాణంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లలితా సహస్రనామాల్లో కూడా కొన్ని నామాలు ఉంటాయి. ఆ యొక్క కొన్ని నామాలను చేసుకోవడం ద్వారా కూడా మీకు క్లియర్ అవుతుంది. అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనేటువంటి నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయే నమః. ఇది ఎలా పనిచేస్తుందండి అంటే మీరు మేషలగ్నం వారికి పాపాన్ని తొలగించేటువంటి గ్రహం ఎవరు అంటే రవి అవుతాడు, సూర్యభగవానుడు. ఆ యొక్క సూర్యభగవానుడికి సంబంధంగానే ఈ యొక్క నామం కూడా ఉంటుంది. ఎలాగ అంటే అమ్మవారు ఆ యొక్క చితగ్నికుండం నుంచి బయటికి వచ్చినప్పుడు అమ్మవారు చూడడానికి ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు 1000 సూర్యుళ్ళు లేదా అనంతమైనటువంటి సూర్యుల యొక్క వెలుగుతో అమ్మవారు ఉందట. అంటే మీరు ఈ నామము రోజు 1 గంట సేపు కనుక చేయగలిగితే, అప్పుల బాధల్లో ఉన్నానండి, లేనట్లయితే బంధువర్గంతో ఇబ్బంది పడుతున్నానండి, వ్యాపారంలో రాణించట్లేదండి, అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి, నాకు కొంచెం అంటే మేషలగ్నం వారికి ఏంటంటే కొంచెం ఆవేశం ఉంటుంది సర్వసాధారణంగా. ఫైరీ ఎనర్జీ కదా, ఫైరీ లగ్నం అది. ఫైరీ లగ్నంతో నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడుతుంటే నేను శత్రువుని అయిపోతున్నానండి అంటూ ఉంటారు కొంతమంది. నేను మాట్లాడింది నిజమే కానీ నాకు శత్రుత్వాలు వస్తున్నాయి అంటూ ఉంటారు. అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే ఏమిటి ఇక్కడ ఈ మంత్రాన్ని ఎలా చేసుకోవాలి? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నప్పుడు 1000 సూర్యులు, అనంతమైన సూర్యులు వెలుగుతో అమ్మవారు ఆవిర్భవించింది బయటికి 4 బాహువులతోని అని మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ చేయాలి మంత్రాన్ని ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేస్తారంటే మంత్రం చేసేటప్పుడు మంత్రాన్ని అలా నోటితో పలుకుతుంటారు, వీళ్ళ ఆలోచనలు అన్నీ వేరే దగ్గరికి వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఆ మంత్రం సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేకపోతుంటుంది. మీరు అదే మంత్రాన్ని కనుక 1000 సూర్యులు కాంతి కలిగినటువంటి ఆ యొక్క అమ్మవారు అలా ఉదయిస్తూ ఉంటే ఎంత వెలుగుగా ఉందో అమ్మవారు ఆ చితగ్నికుండం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క 4 బాహువులతో మీరు కనుక ఈ మంత్రాన్ని కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతో పాటు గోసేవ, గోవుకి చక్కగా ఏం చేస్తారంటే గోధుమ రవ్వ ఉంటుంది. గోధుమ రవ్వ మీకు తోచినంత 1/4 కిలోనో 1/2 కిలోనో ఎంతో, అందులో కాస్త తురిమినటువంటి బెల్లాన్ని కలిపి గోవుకు పెట్టండి. దాంతోపాటు గోంగూర కూడా తినిపించండి. మీ యొక్క పాపకర్మలు ఏవైతే ఉంటాయో మనం తెలుసో తెలియకో చేసి ఉంటాం. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు అంటారు. ఆ సకల దేవతలకి మీరు యజ్ఞం చేసి ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుంది. దాంతోపాటు ఏంటంటే దేశీవాలి ఆవుకి పెట్టండి, జెర్సీ ఆవుకి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ సూర్యభగవానుడే మీకున్నటువంటి పాస్ట్ కర్మలు తొలగిస్తాడు. కాబట్టి పొరపాటును కూడా ఆదివారం నాడు స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారంటే ఆదివారం నాడు స్త్రీతో కలవడము, మధువు మాంసము అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా తగ్గించుకోవాలి. ఆదివారం నాడు చేయకూడదు. మాంసం తినేటువంటి అలవాటు ఉన్నట్లయితే దాన్ని మార్చుకోవాల్సిన స్థితి ఉంటుంది. అదేవిధంగా తలకి నూనె రాసుకోవడం లాంటివి చేయకూడదు. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక నేను చెప్పిన నామాలు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ కర్మల నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.